గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మాట్లాడుకుందామండి. పిఎన్ జంక్షన్లో మనం సింపుల్గా ఎలా ఉంటుంది, కొంచెం ఇన్ డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం. ఏమవుతుంది పిఎన్ జంక్షన్ డయోడ్లో మనకు తెలుసు. మనకి పీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. ఓకే, సో ప్యూర్ సెమీకండక్టర్ తీసుకొని, ప్యూర్ సెమీకండక్టర్ అనేది మనకు గుర్తొచ్చిన రెండు విషయాలు ఏంటి? సో రెండు ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి సిలికాన్, ఒకటి జెర్మేనియం. రెండే సింగిల్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఒక సింగిల్ ఎలిమెంట్స్తో మనం సెమీకండక్టర్ తయారు చేయగలుగుతాం. సో అవుటర్ మోస్ట్ ఎన్ని ఉన్నాయి మనకి? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి మనకి? 4 ఉంటాయి. మనకి ఆక్టెంట్ కావాలి కాబట్టి ఇంకొక సిలికాన్స్తో మనం బాండ్ చేస్తాం, అంతే కదా. ఏం బాండ్ అది? కోవలెంట్ బాండ్. షేర్ అవుతుంది ఈ ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. షేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇలా షేర్ అవ్వడం వల్ల సో మనకి బాండ్ ఆక్టెంట్ ఫామ్ అయిపోతుంది. ఇలా అన్ని ఆక్టెంట్ ఫామ్ అయిపోతాయి. సిలికాన్స్ అనేవి వేరే సిలికాన్స్తో మనకి బాండ్ అవ్వడం వల్ల ప్యూర్ సెమీకండక్టర్లో ఇలా బాండ్ ఫామ్ అయిపోతుంది, అంతే కదా. సో ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి చూడండి. సిలికాన్స్ ఎలా మనకి బాండ్ ఫామ్ చేస్తున్నాయో 4 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్తో మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి పీ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలి అనుకోండి. పీ టైప్ ఆఫ్ మెటీరియల్ మనకి కావాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి? పీ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలంటే మనం ట్రైవాలెంట్ మెటీరియల్స్ని డోప్ చేయాలి. ట్రైవాలెంట్ మెటీరియల్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. ట్రైవాలెంట్ అంటే బోరాన్ ఈజ్ ద బెస్ట్ ట్రైవాలెంట్ మెటీరియల్. ఇంకా నేను సిలికాన్ వేస్తున్నాను కొంచెం పెద్దగా చేయడానికి, చూపించడానికి సిలికాన్ వేసి బాండ్ చూపిస్తున్నాను ఇలా. ఓకే, సో ఇలా చూపించి మనం సెంటర్ యాటంలో ఒకటి తీసేసి మనం బోరాన్ని పెడితే ఇప్పుడు ఇక్కడ తీసేద్దామంటే, ఇక్కడ తీసేసి ఏం చేస్తామంటే ఇక్కడ డోప్ చేస్తున్నాం. డోపింగ్ అంటే కొంచెం యాడ్ చేయడం, కొంచెం క్వాంటిటీ. ఎలా అంటే మనం వాటర్ మీద ఒక సింపుల్ చిన్న డ్రాప్ ఆఫ్ మన కిరోసిన్ వేసామనుకోండి, లేకపోతే పెట్రోల్ వేసామనుకోండి, ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. మొత్తం సర్ఫేస్ మీద స్ప్రెడ్ అయ్యి ఆప్టికల్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అయిపోతాయి. ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటే మనకి విబ్జిఆర్ కలర్స్ కనబడడం జరుగుతుంది కదా మనకి, అది అలా డోపింగ్ అంటే అది. అంటే చిన్న డ్రాప్ వేయడం అన్నట్టు, అంటే కొంచెం క్వాంటిటీకి యాడ్ చేయడాన్ని డోపింగ్ అని అంటాం. ఇప్పుడు మనం ఏం చేశానంటే నేను ఇది రిప్లేస్ చేసేసి ఇక్కడ బోరాన్ అనేది పెట్టేశాను. ఏది పెట్టేశానండి? బోరాన్ అనేది పెట్టేశాను. ఇక్కడ బోరాన్ అనేది పెట్టేశాను. బోరాన్ దగ్గర ట్రై అంటే అర్థం ఏంటి? మనకి 3 ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ బాండ్ అయిపోతుంది. అంటే ఈ ట్రై ఇట్లా పెట్టడం వల్ల మనం ఒకటి అనేది, సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ దీంతో సిలికాన్తో బాండ్ అయిపోతుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ సిలికాన్తో బాండ్ అయిపోతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఒక సిలికాన్తో బాండ్ అయిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రానే ఉండదు బాండ్ అవ్వడానికి. ఓకే, సో దీన్ని బాండ్ అవ్వడానికి ఎలక్ట్రానే ఉండదు కాబట్టి దాన్ని వేకెన్సీ అని అంటాం. అంటే వేకెన్సీ ఇక్కడ ఉంటుంది మనకి, ఒక ఎలక్ట్రాన్ వేకెన్సీ ఉంటుంది. ట్రై అంటే 3 1 2 3 ఎలక్ట్రాన్స్, 3 అన్ని ఇటుపక్కన అటుపక్కన ఉన్నటువంటి సిలికాన్స్, అంటే నియర్ బై ఉన్నటువంటి సిలికాన్స్, నైబరింగ్ సిలికాన్స్తో బాండింగ్లో ఉంటుంది ఒక ఎలక్ట్రాన్. అందుకని ట్రైవాలెంట్లో మనకి ఏమవుతుందంటే హోల్స్ మెజారిటీ క్యారియర్స్గా ఉండి ఎలక్ట్రాన్స్ అనేవి మైనారిటీ క్యారియర్స్గా ఉంటాయి. అంటే పీ టైప్ ఆఫ్ మెటీరియల్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటండి? సో హోల్స్ అనేది మెజారిటీ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ అంటే రెండు ఒకటే ఉంటాయా సార్ అంటే ఒకటే కాదు, 2 కూడా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి, హోల్స్గా ఉంటాయి. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి, ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి ఈ హోల్స్ పీలో కనబడతాయి. సో తక్కువ క్వాంటిటీ ఎలక్ట్రాన్స్ ఈ పీలో కనబడతా ఉంటాయి. ఓకే, చలో ఎన్ టైప్ ఎలా ఫామ్ అవుతుంది మనకి? ఇదే మెటీరియల్, ఇదే ఇక్కడ యాటమ్ తీసేసి మనం ఏం చేద్దామంటే పాస్పరస్తో డోప్ చేద్దామండి. పాస్పరస్తో డోప్ చేద్దాం. పాస్పరస్లో పెంటా వాలెంట్ అంటాం మనం. పెంటా అంటే 5 ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇది కోవలెంట్ బాండ్ దీంతో చేస్తుంది. ఇంకొక ఎలక్ట్రాన్ అంటే 1 2 3 4 అయిపోయాయి కదా, పెంటాలో 5 ఉంటాయి కదా. అంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ కనబడుతుంది మనకి, బికాస్ ఆఫ్ దాట్ మనకి ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే మెజారిటీ క్యారియర్స్ ఏంటండి? ఎలక్ట్రాన్స్. మైనారిటీ ఏంటి? హోల్స్. అంటే 2 ఉన్నాయి. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్లో మనకు కనబడతాయి, తక్కువ సంఖ్యలో హోల్స్ ఇట్లా మనకు తక్కువ కనబడుతుంది. ఈ విధంగా ఫామ్ అవుతాయంటే ఇది మనం స్కూల్ లెవెల్లో కూడా మనం నేర్చుకున్నాం, ఎలా మనకి ప్యూర్ సెమీకండక్టర్ నుంచి ఇంప్యూర్ సెమీకండక్టర్ డోప్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఈ పీ లేయర్ని, ఎన్ లేయర్ని మనం యాడ్ చేయడం వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నేర్చుకుందాం. అవునా?
సో సింప్లీ వితౌట్ బయాసింగ్ అంటాం మనం. పిల్లలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన జనరల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు జనరల్లీగా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇంకా హయ్యర్ లెవెల్ పోయే కొద్దీ ఇంజనీరింగ్ కానీ బీఎస్సీలో కానీ ఎంఎస్సీలో కానీ ఇలా హయ్యర్ లెవెల్కి పోయే కొద్దీ ఈ కన్ఫ్యూజన్ ఇట్లనే కంటిన్యూ అవుతుంటుందండి. అంటే మనం ఇప్పుడు కేసు ఎలా చూస్తున్నాం అంటే వితౌట్ బయాసింగ్ అన్నట్టు. బయాసింగ్ అని అంటే విత్ బ్యాటరీ కనెక్ట్ చేయకుండా మనం చూస్తున్నాం. ఇది మనకి పీ టైప్ ఆఫ్ మెటీరియల్, అవునా? ఇది పీ టైప్ ఆఫ్ మెటీరియల్. మనం ఇంకొకటి తీసుకుందామా మెటీరియల్. ఇంకొకటి ఏంటి మన దగ్గర ఉన్నటువంటిది ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్. ఓకే, దీన్ని నేను కొంచెం నామకరణం చేసుకుందాం. దీన్ని పీ టైప్ ఆఫ్ మెటీరియల్ అని అంటున్నాను. దీన్ని ఇంకో కలర్తో ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటున్నాను. ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్. ఓకే, మనం తెలుసు మనకి ఇప్పుడు మనం మెజారిటీ క్యారియర్స్ ఏంటి ఇక్కడ మనకి మెజారిటీ అంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి హోల్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి హోల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా వేసుకుందామండి. హోల్స్ ఎక్కువగా వేసుకొని ఒక ఆర్ వేసుకున్నాము. హోల్స్ ఎక్కువగా వేసుకొని ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువగా వేసుకుందాం. ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువగా వేసుకుందాం అంటే మైనారిటీ క్యారియర్స్ ఇవి. చాలా తక్కువలో ఉన్నటువంటి ఈ మైనారిటీ క్యారియర్స్. ఓకే, తక్కువలో క్వాంటిటీ ఇంత కూడా ఉండదు. మనకు ఇంకో హోల్ తీసుకుంటే మనం ఇంకొక హోల్ ఇక్కడ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ కనబడుతుంది మనకి, అవునా? ఎక్కువ క్వాంటిటీ కనబడుతూ ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ ఇక్కడ మనకి హోల్స్ కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి హోల్స్ ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. దీంట్లో ఎన్ టైప్లో మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి ఏంటివి ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో నేను ఇలా మైనస్ ఛార్జ్తో ఇండికేట్ చేస్తున్నాను. ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండి ఇలా ఇలా హోల్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. హోల్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మైనారిటీని నేను ఈ కలర్ తక్కువ చేసుకుని మైనారిటీని వాడుకుంటున్నాను. లేదా ఈ కలర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ ఎలక్ట్రాన్స్ని మనం ఈ కలర్తో వేసుకుందామండి. సో ఈ ఆరెంజ్ కలర్తో వేసుకుంటే ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ ఉంటాయి మనకి, చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అంటే ఈ ఆరెంజ్ కలర్ మనకు కనబడుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ తక్కువ క్వాంటిటీ. ఈ మెజారిటీ క్యారియర్స్లో ఇక్కడ హోల్స్, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రెండింటిని యాడ్ చేసాం కదా, అవునా? రెండింటిని యాడ్ చేసాం కదా. యాడ్ చేసి రూమ్ టెంపరేచర్లో తీసుకొచ్చినప్పుడు ఎంతో కొంత టెంపరేచర్ పెరిగింది కదా. టెంపరేచర్ పెరిగినప్పుడు దీంట్లో ఎంతో కొంత మార్పులు జరుగుతాయి. ఓకే, టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్లో తీసుకొచ్చి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మీకు ఎంతో కొంత మార్పు జరుగుతుంది. మీకు తెలుసు మనకి ప్యూర్ సెమీ కండక్టర్లో మనం ఏంటది 0 కెల్విన్ దగ్గర ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అదే మనం టెంపరేచర్ పెంచే కొద్దీ వ్యాలెన్సీ బ్యాండ్లోంచి కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం కూడా మనం ఈ డోపెంట్ మెటీరియల్స్ని రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే వితౌట్ ఎనీ బయాసింగ్ అంటే నేను ఇక్కడ ఏం బ్యాటరీ కనెక్ట్ చేయట్లేదండి. బ్యాటరీ కనెక్ట్ చేయనప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ ఈ ఛార్జెస్ ఇటు నుంచి ఇటు జంప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అంటే ఈ రెండింటిని ఎప్పుడైతే కంబైన్ చేస్తామో దీన్ని జంక్షన్ అంటామండి. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు జంక్షన్ ఫామ్ అవుతుంది. ఈ జంక్షన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ ఇటు ఈ హోల్స్ ఇటు రావడాన్ని ఆపలేదు ఈ జంక్షన్ అనేది. జస్ట్ ఒక యాడ్ చేసినటువంటి ముక్కలు యాడ్ చేసినటువంటి అంతవరకే. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇటు నుంచి ఇటు చార్జెస్ ఈ మెజారిటీ క్యారియర్స్ ఇటు నుంచి ఇటు జంప్ అవుతాయి. ఎప్పుడైతే ఇటు నుంచి ఇటు జంప్ అవుతున్నాయో ఏమవుతుంది దీంట్లో చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అనేది నేను చూపిస్తున్నాను. ఎప్పుడైతే ఈ మెజారిటీ క్యారియర్ ఎలక్ట్రాన్స్ ఈ పాజిటివ్ ఛార్జ్లు హోల్స్లో వచ్చినప్పుడు న్యూట్రలైజ్ అయిపోతాయి. అంటే ఈ ఛార్జెస్ అనేది ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ కనబడదు. ఇక్కడ జంక్షన్ దగ్గర ఈ ఎలక్ట్రాన్ వచ్చి హోల్లో రికంబైన్ అవుతుంది. రికంబైన్ అయినప్పుడు ఎంతో కొంత ఎనర్జీ బయటికి వెళ్ళాలి కదా, బయటికి వెళ్తుంది కానీ మనకు కనిపించదు. ఎందుకంటే మన విజిబుల్ రీజియన్లో ఉంటుంది కాబట్టి ఇది కనిపించదు. ఎల్ఈడిలో మనం దీని గురించి బాగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ చిన్న ఎనర్జీ హీట్ ఫామ్లో కానీ లేకపోతే ఐఆర్ ఎనర్జీ లాగా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ హోల్ రికంబైన్ అయినప్పుడు ఎంతో కొంత ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందండి. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చి రికంబైన్ అయినప్పుడు ఏమవుతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది. న్యూట్రలైజ్ అయినప్పుడు ఎటువంటి ఛార్జ్ ఇక్కడ కనిపించదు. రిమైనింగ్ ఏమున్నాయి మనకి, రిమైనింగ్ హోల్స్ మెజారిటీ క్యారియర్స్ ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ మనకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఎట్లా ఉన్నాయో అలానే ఉంటాయి.
ఓకే, ఈ ఛార్జెస్ ఇలానే ఉంటాయి. అంటే మనం ఎటువంటి బయాసింగ్ ఇవ్వలేదు కదా, ఇక్కడ మనకి పెద్దగా చేంజెస్ ఏం కనిపించవు. ఓకే, సో ఆ జంక్షన్ దరిదాపుల్లో ఉన్నటువంటి ఈ ఛార్జెస్ ఏమవుతాయండి, ఇటు నుంచి అటు నుంచి ఇటు మూవ్మెంట్ వచ్చేసి ఏమవుతుంది, మూవ్మెంట్లో మనకి డిప్లేషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది. మన ఈ డిప్లేషన్ రీజన్ అంటే ఏంటండి, అంటే ఎటువంటి ఛార్జ్ ఉండకపోవడం. ఓకే, ఎటువంటి ఛార్జ్ ఉండకపోవడం ఈ రీజన్లో, దాన్ని మనం డిప్లేషన్ రీజియన్ అంటామండి. డిప్లేషన్ రీజియన్ అంటాను. చూడండి, నేను కొన్ని హోల్స్ని తీసేసాను, ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ తీసేసాను, కొన్ని హోల్స్ని తీసేసాను. ఎందుకంటే రికంబైన్ అయిపోయాయి కదా, రికంబైన్ అయినప్పుడు నేను ఇలా తీసేసుకున్నాను. రికంబైన్ అయినప్పుడు ఈ రీజన్ని మనం డిప్లేషన్ రీజన్ అంటాం. డిప్లేషన్ రీజియన్. నేను డిప్లేషన్ రీజియన్ అన్నానండి, డిప్లేషన్ రీజియన్ అన్నాను. అంటే ఎటువంటి ఛార్జెస్ ఇక్కడ ఉండవు, ఎందుకంటే రికంబైన్ అయిపోయినాయి కాబట్టి ఎటువంటి ఛార్జెస్ కూడా ఇక్కడ ఉండవు. మరి ఇక్కడ ఏముంటాయండి అంటే, ఒక ఛార్జ్ ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు అయాన్ అక్కడ ఉంటుంది కదా, అంతే కదా. ఒక ఆటంలోంచి ఛార్జ్ బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అయాన్ ఉంటుంది. ఎటువంటి అయాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఇటు నుంచి ఇటు ఇచ్చినప్పుడు దానికి ఆ ఆటంకి పాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అయిపోతుంది. మీకు తెలుసు ఈ విషయం. ఒక నెగిటివ్ ఛార్జు ఇటు నుంచి ఇటు రికమ్ అయినప్పుడు ఇది ఒక పాజిటివ్ అయాన్గా మనకు వచ్చేస్తుంది. సిమిలర్లీ మనం హోల్ ఇటు నుంచి ఇటు వెళ్ళినప్పుడు ఇది ఒక నెగిటివ్ అయాన్గా క్రియేట్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ రికంబైన్ అయ్యి ఇక్కడ డిప్లేషన్ రీజన్ ఫామ్ అవుతుంది. మిగిలినవి ఏంటి ఇక్కడ అని అంటే అయాన్స్ మిగులుతాయి. ఈ కాన్సెప్ట్ చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఛార్జెస్ అనేది రికంబైన్ అయిపోయినాయి జంక్షన్ దగ్గర. ఓకే, అయిపోయిన తర్వాత డిప్లేషన్ రీజన్ ఫామ్ అయిన తర్వాత మిగతాది మిగిలింది ఏంటి అక్కడ ఏంటంటే అయాన్స్ మిగులుతాయి. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ ఆటంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు దానికి ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఒక ఎలక్ట్రాన్ ఇది రిసీవ్ చేసుకున్నప్పుడు అది నెగిటివ్ ఛార్జ్ వచ్చి దాన్ని అయాన్గా కన్వర్ట్ అయిపోతుంది. అవునా, ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయిపోతుంది. ఇది అన్ని బయాస్ ఇవ్వకపోవడం వల్లనే జరుగుతున్నాయి. అన్నీ మనకి బయాస్ ఇవ్వకపోవడం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఛార్జెస్ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి దీంట్లో మనకు. ఓకేనా, అంటే మిగతా మెజారిటీ క్యారీస్ ఇటు నుంచి అటు, ఎందుకంటే టెంపరేచర్ ఉంది కదా, రూమ్ టెంపరేచర్ ఉంది కదా, 0 అయితే అవ్వలేదు కదా రూమ్ టెంపరేచర్. ఇప్పుడు ఈ విషయంకి వచ్చేస్తే మనకి ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్ ఇలా ఫామ్ అయినప్పుడు ఒక పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుందండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇది మనకి ఒక పొటెన్షియల్ బ్యారియర్ లాగా ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది ఇది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పొటెన్షియల్ బ్యారియర్ లాగా పొటెన్షియల్ బ్యారియర్ ఎందుకు అంటున్నాం ఇట్లా, మరి పొటెన్షియల్ బ్యారియర్ అని ఎందుకు అంటున్నాం మనం, ఇక్కడ ఒక పొటెన్షియల్ క్రియేట్ అయింది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కదా, మరి పొటెన్షియల్ క్రియేట్ అయింది కదా. పొటెన్షియల్ బ్యారియర్ అంటే ఏంటి, ఆపడం, దేనైనా ఆపడం. ఓకే, సో ఈ పొటెన్షియల్ బ్యారియర్ ఫామ్ అవ్వడం వల్ల ఈ మిగతా అటువంటి ఎలక్ట్రాన్స్ రికంబైన్ అవ్వవు అన్నట్టు. అంటే అన్ని హోల్స్ ఇటు పోయి ఎలక్ట్రాన్లు కానీ, ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చి హోల్స్లో కానీ అన్ని రికంబైన్ అవ్వవు. ఈ జంక్షన్లో దరిదాపులో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ రికంబైన్ అయ్యి డిప్రెషన్ రీజన్ ఫామ్ అయ్యి మిగతా అయాన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయిపోయి పొటెన్షియల్ బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది. ఈ పొటెన్షియల్ బ్యారియరు ఈ ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఈ హోల్స్ ఇటు నుంచి అటు, ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఆపేస్తుంది. దీన్ని పొటెన్షియల్ బ్యారియర్ అని అంటాం మనం. ఇది వితౌట్ ఎనీ బయాసింగ్, అంటే జంక్షన్ దగ్గరనే మనకి డిప్రెషన్ రీజన్ ఫామ్ అవుతుంది, జంక్షన్ దగ్గరనే పొటెన్షియల్ బ్యారియర్ ఫామ్ అవుతుందండి. ఈ రెండు కూడా జంక్షన్ దగ్గరనే ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకునే విషయాలు. పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, డిప్రెషన్ రీజన్ ఎక్కడ, పొటెన్షియల్ బ్యారియర్ ఎక్కడ. అంటే దెర్ ఈజ్ నో ఛార్జెస్ కాబట్టి ఇక్కడ డిప్రెషన్ రీజన్ అంటాము. ఈ అయాన్స్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పొటెన్షియల్ బ్యారియర్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు బయాసింగ్ చేసి ఏమవుతుంది పిఎన్ జంక్షన్లో అనేది అబ్జర్వ్ చేస్తాం పిల్లలు. ఇప్పుడు మనం ఫార్వర్డ్ బయాస్ గురించి మాట్లాడదాం పిల్లలు. ఓకేనా, ఫార్వర్డ్ బయాస్ అనగానే మనం పీ టైప్ మెటీరియల్కి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, మనం పాజిటివ్ ఛార్జ్ని అప్లై చేయాలి. పాజిటివ్ ఛార్జ్ అంటే కొంచెం ఇలా రాసుకుంటాం. నెగిటివ్ ఛార్జ్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. నెగిటివ్ ఛార్జ్ని ఇలా అప్లై చేస్తాం. నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్ కూడా పక్కన చూద్దామండి. ఏమవుతుంది అనేది ఇక్కడ నేను గ్రాఫ్ గీసి చూపిస్తాను. దేనికి మధ్యలో వోల్టేజ్ వర్సెస్ కరెంట్కి మధ్యలో గ్రాఫ్ గీద్దామండి. ఏమవుతుందనేది అబ్జర్వ్ చేద్దాం జనరల్గా. ఓకే, ఇన్ డెప్త్గా కూడా అబ్జర్వ్ చేద్దాం.
ఇది మనకి పొటెన్షియల్ బ్యారియర్. ఇది ఏమవుతుంది మనకి పొటెన్షియల్ బ్యారియర్ ఇక్కడ ఫామ్ అయింది మనకి. ఇక్కడ మనకి పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఫామ్ అయిపోయింది. ఇది విడ్త్ ఆఫ్ ది పొటెన్షియల్ బ్యారియర్. ఓకే, పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇటు సైడ్ వచ్చేస్తుంది. పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇటు వచ్చేస్తుంది. మనం పాజిటివ్ ఎప్పుడైతే ఇచ్చామో పాజిటివ్ ఛార్జ్ ఇలా వచ్చి ఇక్కడ రిసైడ్ అవ్వడం వల్ల, ఇక్కడ ఉండడం వల్ల, ఓకే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఉండడం వల్ల దేన్ని రిపల్ చేస్తుందండి పాజిటివ్ ఛార్జ్? ఇవన్నీ పాజిటివ్ ఛార్జ్ పాజిటివ్ హోల్స్ని రిపల్ చేయడం వల్ల ఇది ఎటువైపు వెళ్తున్నది? ఈ బ్యారియర్ వైపు వెళ్తుంది. ఓకే, ఈ జంక్షన్ వైపు వెళ్తుంది. జంక్షన్ ఉంది కదా ఇక్కడ, జంక్షన్ వైపు వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కనెక్ట్ చేయడం వల్ల నెగిటివ్ ఛార్జెస్ ఇటు వచ్చేసి ఈ జంక్షన్ వైపు వెళ్తూ ఉంటాయి. ఏది? మెజారిటీ క్యారియర్స్. ఏవి వెళ్తున్నాయి? మెజారిటీ క్యారియర్. ఎందుకంటే ముందు రియాక్ట్ అయ్యేది ఏంటి? మెజారిటీ క్యారియర్స్. ఎక్కువ శాతంలో ఉన్నటువంటిది ఏంటి? నెగిటివ్ ఛార్జెస్. కాబట్టి ఈ నెగిటివ్ వలన నెగిటివ్ రిపల్ అయ్యి ఇట్లా వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క సైజును తగ్గించేస్తున్నాయండి. ఏమవుతుంది? ప్రెజర్ ఎక్కువైపోయి దీని మీద పొటెన్షియల్ బ్యారియర్ సైజు తగ్గిపోయి మనకి కండక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక యామ్మీటర్ పెట్టామనుకోండి, ఒక యామ్మీటర్ పెట్టాము ఇక్కడ, ఒక యామ్మీటర్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఒక పర్టికులర్ వాల్యూ వరకు మనకి ఎటువంటి రియాక్షన్ చూపించదు. ఎందుకంటే ఛార్జ్ క్యారియర్స్ ఇటు నుంచి అటు వెళ్ళవు కాబట్టి ఇలా మనకి ఛార్జ్ క్యారియర్, ఎందుకంటే బ్యారియర్ ఆపేస్తుంది కదా ఛార్జ్ క్యారియర్ ఇటు నుంచి అటు వెళ్ళడానికి, వెళ్ళవు కాబట్టి యామ్మీటర్ ఎటువంటి డిఫ్లెక్షన్ చూపించదు. అందుకే నేను ఇక్కడ 0 చూపించాను. ఎప్పుడైతే మనకి జంక్షన్ బ్రేక్ అయిపోతుందో సడన్గా మన కరెంట్ అనేది ఒకటేసారి రైజ్ అవుతుంది. దీన్ని మనం నీ వోల్టేజ్ లేదా కట్-ఇన్ వోల్టేజ్ అని అంటాం. సో ఈ వోల్టేజ్ని నీ వోల్టేజ్ లేదా కట్-ఇన్ వోల్టేజ్ అని అంటాం. ఇలా అవుతుంది. సో మనం ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ పాయింట్ని ఏమంటాం మనం అంటే నీ వోల్టేజ్ ఆర్ నీ అంటే హ్యూమన్ నీ లాగా, అంటే మన కాల్ లాగా ఇట్లా వచ్చి ఫోల్డ్ అయిపోయింది కదా, అందుకే నీ వోల్టేజ్ అంటాము. లేదా మన బుక్స్లలో ఇప్పుడున్న బుక్స్లలో కట్-ఇన్ వోల్టేజ్ అంటారు. కట్-ఇన్ వోల్టేజ్ అని అంటాం మనం. నీ వోల్టేజ్ ఆర్ కట్-ఇన్ వోల్టేజ్ అని అంటాం మనం. ఓకే, సో ఇది జరుగుతుంది. ఇప్పుడు రివర్స్ బయాస్కి వచ్చేసి సింపుల్ వర్డ్స్లో రివర్స్ బయాస్కి వచ్చేస్తున్నాం అండి. ఇది మనకి పీ టైప్ ఆఫ్ మెటీరియల్. అంటే ఏమి? మెజారిటీ క్యారియర్స్ ఏమున్నాయి మనకి? హోల్స్ ఉన్నాయి, అంతే కదా. మెజారిటీ క్యారియర్స్ అనేవి హోల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ బ్యారియర్ని తెచ్చుకుందాం. మెజారిటీ క్యారియర్స్ అనేది హోల్స్ ఉన్నాయి మనకి. అన్ని హోల్స్ మెజారిటీ క్యారియర్స్ లాగా ఉన్నాయి మనకి, అవునా? ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ పీ టైప్ ఆఫ్ మెటీరియల్కి నెగిటివ్ కనెక్ట్ చేయాలి, అంటే రివర్స్ చేయాలి మనం. రివర్స్ చేయాలి. బయాసింగ్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేయడమే. ఓకే, ఈ రివర్స్ చేశాను నేను. రివర్స్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ నెగిటివ్ వచ్చి ఇక్కడ ఉండడం వల్ల ఈ హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ హోల్స్ అన్ని మెజారిటీ క్యారియర్స్ అన్నీ మూవ్ అవే ఫ్రమ్ ద జంక్షన్, అంటే జంక్షన్కి ఆపోజిట్గా ఇట్లా మూవ్ అవుతున్నాయి. సిమిలర్లీ హోల్స్ అనేవి నెగిటివ్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ ఈ టర్మినల్ మీద ఈ పాజిటివ్ వల్ల వస్తున్నాయి కాబట్టి ఈ పాజిటివ్ వల్ల మనకి ఈ నెగిటివ్స్ అన్నీ మూవ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇంకా పెరుగుతుంది మనకి, చాలా సైజు పెరుగుతుంది మనకి. పొటెన్షియల్ బ్యారియర్ సైజ్ అనేది పెరుగుతుంది మనకి. చాలా పెరుగుతుంది మనకి. ఓకే, పెరగడం వల్ల ఇప్పుడు మెజారిటీ క్యారియర్స్ జంప్ అవుతాయా ఇటు నుంచి అటు జంక్షన్ మించి? అవ్వవు కాబట్టి మనకి ఏమవుతుంది? కరెంట్ అనేది 0 అవుతుంది. కానీ ఇంకొక ఛార్జెస్ కూడా ఉన్నాయి కదా దీంట్లో. ఏంటది? మైనారిటీ క్యారియర్స్. దీని లోపల మైనారిటీ క్యారియర్స్ వచ్చేసి సో ఇక్కడ ఏంటి మనకి? సో ఎన్ టైప్లో ఈ పాజిటివ్స్ కదా, పాజిటివ్స్ కదా. ఎన్ టైప్లో పాజిటివ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ ఎన్ టైప్లో పాజిటివ్స్ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పాజిటివ్ రిపెల్ అయిపోయి ఈ పాజిటివ్ అనేది మూవ్ టువర్డ్ ద జంక్షన్, అంటే జంక్షన్ వైపు వెళ్తున్నాయి. మైనారిటీ క్యారియర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ మైనారిటీ క్యారియర్స్ మూవ్ టువర్డ్ ద జంక్షన్. ఏమవుతుంది? బ్యారియర్ అనేది చాలా పెద్దగా ఉంది.
మరి అవుతాయా ఈ 4 మీరు సప్లై చేసినంత మాత్రాన అవుతాయా? అవ్వవు. కాబట్టి లీకేజ్ కరెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చినటువంటి ఈ మైనస్ రిపల్ అయ్యి లీకేజ్ అయ్యి స్లోగా లీకేజ్ కరెంట్ అనేది ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. మనకి లీకేజ్ కరెంట్ ఎన్ని ఉన్నాయి? మనకి చాలా తక్కువ ఉన్నాయి కదా, అంతవరకే మనకి ఈ ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఈ కరెంట్ అనేది పెరుగుతుంది. ఇట్లా లీకేజ్ కరెంటు ఎన్ని ఉన్నాయి? ఇటు 4 ఉన్నాయి. ఇటు 4తో రికంబైన్ అవుతాయి. ఇంకా మీరు వోల్టేజ్ పెంచారనుకోండి, ఇంకా వోల్టేజ్ పెంచుకుంటూ పోయారనుకోండి, ఇంకా ఎన్ని ఉన్నాయి ఛార్జెస్ అక్కడ? మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇంకెక్కువ పెరగవు కదా. అందుకని మీరు ఎంత పెంచినా కూడా కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కొంతవరకు పెరిగి కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఇది మనం రివర్స్ బయాస్లో చూస్తాం. ఇక్కడ కూడా ఒక రివర్స్ బయాస్ బ్రేక్ డౌన్ వస్తుంది. ఇక్కడ రివర్స్ బయాస్ బ్రేక్ డౌన్ వస్తుంది. దీన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. ఓకే, ఇది మనం సింపుల్గా డిస్కస్ చేసుకున్నంత వరకు. ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వరకు మనం పోము. ఎందుకంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్లో సడన్గా కరెంట్ రైజ్ అవడం వల్ల ఈ డయోడ్ అనేది కరిగిపోతుంది కాబట్టి ఎక్స్పెరిమెంటల్ ఇంతవరకు పోము. మనం ఇంతవరకే వెళ్తాం. మనం కాన్స్టెంట్ వోల్టేజ్ వరకు వెళ్తాం. ఇది ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, మనకి వర్కింగ్, మనకి డయాగ్రాము, సో విఐ క్యారెక్టరిస్టిక్ డయాగ్రామ్ కూడా చూపించాను నేను. ఇప్పుడు ఇన్డెప్త్కి వెళ్దామండి. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంతవరకు సరిపోతుంది. కానీ మనం ఇన్డెప్త్కి వెళ్ళాలి కదా. మనం ఇన్డెప్త్కి వెళ్ళి డిస్కస్ చేయాలి కదా. మరి ఇన్డెప్త్కి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక రేంజ్ వాళ్ళకి ఇది సరిపోతుంది. ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం చిన్నగా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు మనకి అసలు విషయానికి వద్దామండి. కొంచెం అరేంజ్ అనేది కొంచెం వదిలేండి, అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇక్కడ మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మనం కొంచెం ఇన్డెప్త్గా మనం ఆలోచిస్తే ఫార్వర్డ్ బయాస్లో ఏం చేసాము? సేమ్ మనకి పాజిటివ్ కనెక్ట్ చేసాము, ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేసాము. అవునా? ఈ పాజిటివ్ మెజారిటీ క్యారియర్స్ రిపల్ అయ్యి మనకి ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్తో రిపల్ అయ్యి మూవ్ టువర్డ్ ది బ్యారియర్ అంటే జంక్షన్కి. అంటే ఈ నెగిటివ్ మెజారిటీ క్యారియర్స్ రివర్ అయిపోయి ఇట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి మనం చెప్పాలనంటే, ఒకటి ఏమంటాం మనం? డిఫ్యూజన్ కరెంట్ అంటాం. అంటే ఈ ఛార్జెస్ అనేది డిఫ్యూజన్ అంటాం. అంటే ఈ ఛార్జెస్ పి నుంచి ఎన్కి డిఫ్యూజ్ అవుతుంది. మనకి పి నుంచి ఎన్కి, ఎన్ నుంచి మనకి ఇట్లా డిఫ్యూజ్ అవుతున్నాయి. ఇటు నుంచి ఛార్జెస్ డిఫ్యూజ్ అవుతున్నాయి. అవునా? డిఫ్యూజ్ అవుతున్నాయి. ఇంకొకటి దీంట్లో మరి మైనారిటీ క్యారియర్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయండి మైనారిటీ క్యారియర్స్ కూడా. ఈ డిఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది? మనకి బ్యారియర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్యారియర్ ఏం చేస్తుంది? ఫర్దర్ ఛార్జెస్ని మనం ఇటు నుంచి అటు వెళ్ళకుండా చూస్తుంది. అనండి. అవునా? ఇటు నుంచి అటు వెళ్ళకుండా చూస్తుంది. మరి మిగతా ఉన్నటువంటి ఈ డ్రిఫ్ట్ అని అంటాం మనం. డ్రిఫ్ట్. ఓకే, ఈ డ్రిఫ్ట్ అనేది ఏం చేస్తుందనంటే, ఈ నెగిటివ్ అనేది మనకి, సో ఈ పాజిటివ్ అనేది నిమ్మలంగా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది, ఈ నెగిటివ్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయి. ఓకే, అంటే రికాంబినేషన్ నడుస్తూనే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాబట్టి, ఫ్రీ ఛార్జెస్ కాబట్టి ఫ్లో అవుతూ ఉంటాయి. జనరల్గా మనం ఏం చేసాం? మనం 2 ముక్కలు అంటే పీ టైప్ ఎన్ టైప్ని యాడ్ చేసినప్పుడు ఛార్జెస్ అనేది ఫ్రీగా అవుతుండే. ఇప్పుడు ఏమవుతుంది? బ్యారియర్ ఫామ్ అయింది కాబట్టి ఈ బ్యారియర్ అనేది ఇటు నుంచి అటు అవ్వకుండా పనిచేస్తుంది. అంటే ఈ హోల్ పోయి అక్కడ ఎలక్ట్రాన్తో కలుస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ ఇటు వచ్చి హోల్ని కలిసినప్పుడు మనకు న్యూట్రలైజ్ అయిపోతాయి. న్యూట్రలైజ్ అయినప్పుడు మిగతా ఛార్జెస్ ఏం చేస్తున్నాయి? డ్రిఫ్ట్ అవుతుంది. ఇటు నుంచి ఇటు డ్రిఫ్ట్ అవుతుంది. ఓకే, N2Pకి మనకి డ్రిఫ్ట్ అయిపోతున్నాయి. N2Pకి డ్రిఫ్ట్ అవుతున్నాయి. ఓకే, ఈ డ్రిఫ్ట్ ఛార్జెస్ అంటే ఈ డ్రిఫ్టింగ్ నడుస్తూనే ఉంటుంది మనకి. ఇటు నుంచి అటు డ్రిఫ్టింగ్ అయ్యి ఈ న్యూట్రలైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం ఏం చేస్తామనంటే న్యూట్రలైజ్ అవ్వడానికి మనం సపోజ్ ఒక ట్యాప్ కింద మనం 2 బకెట్లు తీసుకున్నాం అనుకోండి. ఒక ట్యాప్ కింద 2 బకెట్లు తీసుకున్నాం. ఓకే, ఇది మనకి ఇమాజిన్ చేయండి, ఇది డిఫ్యూజన్ అనుకోండి. ఇది ఒక బకెట్ డిఫ్యూజన్ అనుకోండి. ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి డ్రిఫ్ట్ బకెట్ ఒకటి తీసుకోండి. అవునా? డ్రిఫ్ట్ బకెట్. డిఫ్యూజన్ అనేది దేనివల్ల అవుతుందండి? నేను డిఫ్యూజన్ అనేది దేనివల్ల అవుతుందని చెప్పాను. డిఫ్యూజన్ అనేది మనకి ఈ మెజారిటీ క్యారియర్స్ వల్ల అవుతుంది. ఓకే, మెజారిటీ క్యారియర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. కానీ మనకి ఎప్పుడైతే బ్యారియర్ సైజ్ పెరిగే కొద్దీ
ఈ మెజారిటీ క్యారియర్స్ యొక్క డిఫ్యూజన్ తగ్గిపోతుందండి. తగ్గిపోయి ఎంతవరకు అవుతుంది అని అంటే ఈ మైనారిటీ క్యారియర్స్ డ్రిఫ్ట్ అవుతాయి కదా, డ్రిఫ్ట్ అయినటువంటి ఈ మైనారిటీ క్యారియర్స్తో ఈక్వల్ అయిపోతాయి. అంటే ఆ డ్రిఫ్టింగ్ అయినటువంటిది ఈ డిఫ్యూజన్ అనేది రెండు ఈక్వల్ అవుతాయి, అంటే ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వచ్చేస్తాయి. అయినప్పుడు ఇవి ఆగిపోతాయి, అంటే బ్యారియర్ యాక్ట్ చేస్తుంది అని చెప్తాం మనం. అంటే ఈ డిఫ్యూజన్ లెవెల్, డ్రిఫ్ట్ లెవెల్ రెండు కూడా న్యూట్రలైజ్ అయిపోయి లెవెల్స్ మనకి ఆగిపోతాయి. జనరల్గా ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ బయాస్ అప్లై చేస్తామో మనకి ఈ పాజిటివ్ రిపల్ అవ్వడం వల్ల డిఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది. డిఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది. ఆ డ్రిఫ్ట్ అలానే ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఇక్కడ చూడండి ఛార్జెస్ అనేది ఒకటేసారి ఇట్లా వచ్చి చిన్నగా రైజ్ అయిపోయి సడన్గా ఛార్జెస్ అనేవి డిఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. సడన్గా రైజ్ అవ్వడం వల్ల చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి కరెంటు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోయి మనకేమవుతుంది, సడన్గా కరెంట్ రైజ్ అయిపోతుంది. దీన్ని బ్రేక్ డౌన్ అని అంటాం. ఇది బ్రేక్ అయిపోతుంది జంక్షన్ అని అంటాం. ఓకే, కట్ ఇన్ వోల్టేజ్ అని అంటాం. అంటే యాక్చువల్గా కట్ ఏం అవ్వదు, ఇక్కడ జంక్షన్ బ్రేక్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఈ ఛార్జెస్ ఇక్కడ ఫిల్ అవ్వడం వల్ల కండక్షన్ అనేది పెరుగుతుంది, అంటే డిఫ్యూషన్ కరెంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ డిఫ్యూషన్ ఛార్జెస్ అనేవి ఎక్కువైపోతాయి. సో డ్రిఫ్ట్ అనేది అలానే ఉంటుంది, మనకి డిఫ్యూజన్ పెరుగుతుంది. డిఫ్యూజన్ క్వాంటిటీ పెరగడం వల్ల ఏమవుతుంది, సడన్గా మనకి కరెంట్ అనేది రైజ్ అయిపోతుంది, చాలా హై కరెంట్ వెళ్ళిపోతుంది మనకి. దీన్నే మనం నీ వోల్టేజ్ లేదా కట్ ఇన్ వోల్టేజ్ అని అంటాం. దీంట్లో ఈ రెండు జరుగుతాయి, డిఫ్యూజన్ అండ్ డ్రిఫ్ట్ అనేది రెండు కూడా జరుగుతాయి. ఓకే, చలో ఇప్పుడు రివర్స్ బయాస్కి వచ్చేద్దామండి. ఇప్పుడు మనకి రివర్స్ బయాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రివర్స్ బయాస్లో రివర్స్ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమో జరుగుతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అసలు రివర్స్ బయాస్లో దీంట్లో మనకి రివర్స్లో ఏముంది, మనకి మీరు ఎంత చేసినా కూడా మైనారిటీ క్యారియర్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి డ్రిఫ్ట్ కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి. మీరు ఎంతైనా చేయండి, ఓకే, మీరు ఎంత చేసినా కానీ ఏమవుతుంది, ఇక్కడ ఎంత వోల్టేజ్ పెంచినా కూడా ఓకే, ఈ కట్-ఇన్ వోల్టేజ్ జనరల్లీ 0.7 వోల్ట్కి పెరుగుతుంది. కానీ మనం ఈ అబ్జర్వేషన్ వచ్చినటువంటి అంటే రూమ్ టెంపరేచర్లో 0.7 కనబడుతుంది. ఇక్కడ మనం రూమ్ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అంటే మనం పెంచాము, ఇక వోల్టేజ్ పెంచాం చాలా పెంచాం మనం. ఓకే, పెంచుకుంటూ వస్తుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఈ ఛార్జెస్ మాత్రమే ఇట్లా డ్రిఫ్ట్ అయ్యి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయి మనకి, ఇటు నుంచి ఇటు అయిపోతుంది. ఓకే, ఆ లీకేజ్ కరెంట్ ఇక్కడ వరకు కనబడుతుంది, ఇక్కడ ఈ చిన్న పార్ట్ వరకు మాత్రమే కనబడుతుంది. మరి ఇంత పెద్ద కట్-ఇన్ వోల్టేజ్ ఎలా వచ్చింది మీకు, ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎలా వచ్చింది మీకు? ఓకే, మీరు ఎంత పెంచినా కూడా ఈ 4 ఛార్జెస్ ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఏం చేశారంటే ఇక్కడ ఒక 4 బకెట్లు పెట్టారండి, ఇక్కడ 4 బకెట్లు పెట్టారు, అవునా? ఇక్కడ 4 బకెట్లు పెట్టి ఏం చేశారంటే మీరు ఇంకొక 4 బకెట్స్తో ఓకే ఇంకొక 5 బకెట్లు తీసుకొచ్చి ఫస్ట్ 4 బకెట్లు తీసుకొచ్చి 4 బకెట్లలో ఇక్కడ వేసారండి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ వాటర్ని ఖాళీ చేసి పెద్ద ట్యాంకులో వేస్తున్నారు. ఓకే, ఈ 4 ఖాళీ చేస్తున్నారు, ఈ 4 ఖాళీ. ఓకే, ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి వాటర్ తీసుకురావడం, ఓకే, ఈ వాటర్ తీసుకురావడం ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యారియర్స్లో అంటే మనం ఈ బకెట్లలో నింపడం. ఓకే, వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే వీళ్ళు తీసుకెళ్ళి పెద్ద బ్యారియర్లో వేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఇలా. ఓకే, దేనిలో మనం రివర్స్ బయాస్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక బకెట్ పెంచారు, ఇక్కడ ఇంకొక మనిషిని పెంచి తొందరగా పని అవ్వాలని పెంచారు. కానీ ఇక్కడ మాత్రం ఇంకొక బకెట్ని పెంచలేదండి, ఇంకొక బ్యారియర్ని పెంచలేదు. మీరు ఈ 4 ఏం చేస్తారు, 4 వేస్తారు. మరి ఇంకొక అతను ఏం చేస్తాడు, మళ్ళీ దీంట్లోనే వేయాలి, ఇంకొక బకెట్ లేదు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. మీరు ఎంత ఛార్జ్ పెంచినా కూడా, మీరు ఇక్కడ ఎన్ని బకెట్లు పెంచినా ఎంతమందిని పెంచినా కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని బకెట్లు 4 ఉన్నాయి. అంటే ఈ 4 మాత్రమే మీరు నింపగలుగుతారు. ఓకే, సో మిగతా ఏం చేస్తుందో అంతే క్వాంటిటీ మీకు ఇక్కడ పోస్తూ ఉంటారు వాళ్ళు. అదే జరుగుతుంది ఇక్కడ. మీరు ఎంత పెంచినా కూడా వోల్టేజు ఇక్కడ కరెంట్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, కరెంట్ అనేది కాన్స్టెంట్గానే మూవ్ అవుతుంది. మరి ఇది బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎక్కడ నడుస్తుందనండి అంటే ఇప్పుడు మనం ఈ రీజన్లోకి వద్దాం. ఈ రీజన్లోకి వచ్చినప్పుడు మనం సిలికాన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సిలికాన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిలికాను మైనారిటీ క్యారియర్స్ కదా, ఈ సిలికాన్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది బయటికి.
ఓకే, ఈ సిలికాన్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వెళ్తుంది. చూడండి ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నానంటే, ఈ సిలికాన్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళి వెళ్తూ ఏం చేస్తుందనంటే, ఈ సిలికాన్ బయటకు వెళ్ళి ఈ రివర్స్ మీరు పెంచడం వల్ల ఇది ఇటు నుంచి ఇటు మనకి వెళ్ళకుండా ఇది ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. మనకి ఈ ఎలక్ట్రాన్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేయడం వల్ల 1, 1, 2 ఫామ్ అయిపోతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్లో కొన్ని ఎలక్ట్రాన్స్ రికంబైన్ అవుతాయి హోల్ నుంచి, ఇంకొక ఎలక్ట్రాన్ బై ఇంకొక ఎలక్ట్రాన్ డిస్టర్బ్ చేస్తుంది. దాంట్లో క్వాంటిటీ 3 అయిపోతాయి. 3లో 1 పోయింది కాబట్టి 2 ఉన్నాయి. 2 పోయి మళ్ళీ ఇంకో 4ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే దీన్ని అవలాంచి అని అంటాం. ఈ సిలికాన్ క్రిస్టల్లో మనం ఈ అవలాంచి నడుస్తుంది. అవలాంచి అంటాం. అంటే ఈ 1 పోయి ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిస్టర్బ్ చేయడమే, అక్కడిని తీసేయడమే, దీన్ని అవలాంచి అంటాం. ఇలా మనకి క్రిస్టల్లో చాలా ఎక్కువ ఉంటాయి ఆటమ్స్. అంటే ఈ క్వాంటిటీ పెరుగుతూ ఏమవుతుంది, ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అయిపోతాయి. అప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది అటు నుంచి అటు ఫ్లో అవుతాయి. అంటే తట్టుకోలేనటువంటి ఎలక్ట్రాన్స్, ల్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్లా డిస్టర్బ్ అయ్యి అన్ని సిలికాన్ ఆటమ్స్ నుంచి డిస్టర్బ్ చేసుకుంటూ అన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఒకటేసారి కరెంట్ అనేది మనకి రేజ్ అవుతుంది. ఆ కరెంట్ అనేది దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే, ఆ పర్టికులర్ వోల్టేజ్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటాము. ఆ కరెంట్ అనేది తట్టుకోలేము కాబట్టి ఆ మెటీరియల్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, ఇది హయ్యర్ వోల్టేజెస్ దగ్గర జరుగుతుంది. మీరు తక్కువ వోల్టేజ్ ఇచ్చినంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక కాన్స్టెంట్గా మనకి కరెంట్ కాన్స్టెంట్గా నడుస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ ఇవ్వడం జరుగుతుందో, ఎక్కువ బకెట్ జరుగుతుందో ఏమవుతుంది, మీరు దీంట్లో పోస్తారు, ఈ బకెట్లో పోస్తారు, బకెట్లలో ఈ వీళ్ళు కూడా వచ్చి ఈ బకెట్లలో పోస్తారు. ఈ బకెట్లో పోయడం అనేది అవుతుంది, ఈ బకెట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఓవర్ఫ్లో అంటారు. అదే ఓవర్ఫ్లోని మనం అవలాంచి అని అంటాం. అవలాంచి అంటే ఏంటి, ఒక ఐస్ బ్లాక్ ఒక గుట్ట నుంచి కలుపుకొని వచ్చి పెద్దగా అయిపోయి ఐస్ బ్లాక్స్ అన్నీ మనం బ్రేక్ అయిపోయి వచ్చేస్తుంది. గుట్టమున బ్రేక్ అయిపోయి వస్తుంది. అదేవిధంగా దాన్ని అవలాంచి అని అంటాం మనం జనరల్గా. ఇదే ఎలక్ట్రాన్ ముందుకు వెళ్ళిపోయి చాలా ఎలక్ట్రాన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, చాలా ల్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకటేసారి ఆ ల్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇటు నుంచి అటు ఫ్లో అవ్వడం వల్ల ఈ మనం బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది అని అంటాం. మనము బ్రేక్ అవ్వడం అంటే ఏం లేదు, ఫ్లో ఎక్కువ అయిపోతుంది అని అర్థం. ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఆ మెటీరియల్ అనేది టెంపరేచర్ పెరిగి కరిగిపోవడం వల్ల మనం ఆ మెటీరియల్ మనం ఇంకోసారి వాడుకోలేం మనం. అందుకనే ల్యాబొరేటరీస్లో మనం ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వరకు పోలేం. మనం ఈ కాన్స్టెంట్ మాత్రమే చూపించగలుగుతాం మనం. ఓకేనా పిల్లలు, ఇది రివర్స్ బయాస్ యొక్క సీక్రెట్ మనకి. ఇప్పుడు మనం దీన్ని పొటెన్షియల్ బ్యారియర్ డయాగ్రామ్ లాగా మనం వేయాలనుకుంటే ఎలా వేయాలి మనం అక్కడ అంటే, ఇక్కడ ఒక హై పొటెన్షియల్ నేను కొంచెం ఇక్కడ ఎరేజ్ చేస్తున్నానంటే కొంచెం డయాగ్రామ్ వేయడానికి నాకు ఈజీగా అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో పొటెన్షియల్ డయాగ్రామ్ మనం బుక్స్లలో వేస్తాం కదా, ఎలా వేస్తాం మనం పొటెన్షియల్ డయాగ్రామ్ అని అంటే, ఇది హై పొటెన్షియల్ ఇలా ఒక డయాగ్రామ్ ఇలా వేస్తాం మనం. హై పొటెన్షియల్ని లో పొటెన్షియల్గా మనం ఇలా ఇండికేట్ చేస్తాం. ఓకే, సో మనకి కండక్షన్ ఉంటుంది కదా లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ అంటే ఈ విధంగా మనం డ్రా చేస్తాం. అంటే ఇది కంటిన్యూ అవుతుంది అది. సో చూడండి మనకి కంటిన్యూ అవుతుంది. ఇది బ్యారియర్ మనకి విడ్త్, మనకి హైట్ అన్నట్టు. ఇది బ్యారియర్ హైట్. ఈ బ్యారియర్ హైట్ని మనం తీసుకుంటాం మనం. ఓకే, 0.7 volts అని అంటాం బ్యారియర్ హైట్. ఏమవుతుంది, మనం ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేసినప్పుడు ఈ బ్యారియర్ అనేది హైట్ అనేది తగ్గిపోతుంది. రివర్స్ బయాస్లో ఏమవుతుంది, మనం బ్యారియర్ హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ బ్యారియర్ హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది, అవునా కదా. సో మనం ఇక్కడి నుంచి మెజారిటీ క్యారియర్స్ ఇటు నుంచి అటు పోవాలంటే ఎక్కువ. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనం ఒక పొటెన్షియల్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి పొటెన్షియల్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, మనం ఏం చేస్తామంటే ఒక బాల్ని పైకి ఇసిరేసినప్పుడు కెనెటిక్ ఎనర్జీ తక్కువైపోయి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. సిమిలర్లీ మనకి ఒక మెజారిటీ క్యారియర్స్ ఇటు నుంచి ఇటు పోవడానికి కెనెటిక్ ఎనర్జీ తక్కువైపోతుంది. దీంట్లో దూసుకెళ్ళాలి కదా, కెనెటిక్ ఎనర్జీ తక్కువైపోయి దీంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. అందుకని పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఓకేనా, సో ఇలా మనకి రాస్తాం అన్నట్టు. అంటే ఈ పొటెన్షియల్ బ్యారియరు దీంట్లో మనకి చాలా పెద్దగా ఉంటుంది. పొటెన్షియల్ బ్యారియర్ చాలా పెద్దగా ఉంటుంది మనకి. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క హైట్ పెరుగుతూ ఉంటుంది రివర్స్ బయాస్లో. ఇలా పెరుగుతుంది మనకి పొటెన్షియల్ బ్యారియర్ యొక్క విడ్త్ పెరుగుతుంది, హైట్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. ఇది పొటెన్షియల్ బ్యారియర్ డయాగ్రామ్ మనకి.
ఓకే, ఫార్వర్డ్ బయాస్లో ఇది జరుగుతుంది, రివర్స్ బయాస్లో ఇది జరుగుతుంది మనకి పిల్లలు. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ మీకు అర్థమైందా? దీంట్లో ఇట్లా 0 వస్తూ సడన్గా ఇలా రైజ్ అయిపోతుంది, స్లోగా ఇక్కడికి వచ్చేసి సడన్గా రైజ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం వరకు రైజ్ అయిపోయి సో కాన్స్టెంట్గా వచ్చి సడన్గా మనకి కిందికి వచ్చేస్తుంది. దీన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం, దీన్ని నీ వోల్టేజ్ లేదా కటింగ్ వోల్టేజ్ అని అంటాం. ఓకే, దీని గురించి పిఎన్ జంక్షన్ నేను క్లుప్తంగా చెప్పాను పిల్లలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.